ఎప్పుడైనా తిరుమలకు వెళ్ళారా? ఆ వెంకటేశ్వరుడు విగ్రహాన్ని చూశారా? ఎప్పటి నుంచో ఉంది, కానీ ఇప్పటికీ చెక్కు చేరలేదు. ఎందుకు? విగ్రహం ఎందుకు అంత కాంతితో మెరుస్తుంది? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? రండి తెలుసుకుందాం. మనం తిరుపతి గర్భగుడిలోకి వెళ్ళగానే అక్కడి నుంచి వచ్చే సుగంధం ఆ శ్రీవారి స్పర్శను మనకి తెలిసేలా చేస్తుంది. ఒకప్పుడు లక్ష్మీదేవి శ్రీవారిని ఇలా అడిగింది, స్వామి, ఎందుకు మీ శరీరం ఇంత దృఢంగా కాంతితో వెలిగిపోతుంది అని అడిగింది. దీనికి కారణం భారతదేశపు అడవుల్లో ఉండే మునుగు పిల్లి వల్ల, దాని శరీరం నుండి వచ్చే సుగంధమైన ద్రవ్యం వల్ల. అలాగే శ్రీ వెంకటేశ్వరుడు విగ్రహానికి ఈ మునుగు పిల్లి నూనె లాంటి ద్రవాన్ని వ్రాసినందుకు గాను ఎప్పుడూ సువాసనతో ఆ విగ్రహం చెక్కు చెదరకుండా ఉంది. ఈసారి తిరుపతికి వెళ్ళినప్పుడు ఆ మునుగు పిల్లి వల్ల గుడి మొత్తం, అది కూడా గర్భగుడిలో చాలా మధురమైన సువాసనతో ఉండటం గమనించకుండా రావద్దు. ఈ మునుగు పిల్లి నూనె ఎక్కడొకటే కాదు, శ్రీరంగం, ఉడిపి కృష్ణ, పూరి జగన్నాథ్, కొల్లాపూర్ లక్ష్మి, సింహాచలం లాంటి గొప్ప ఆలయాల్లో కూడా ఈ నూనె పూజలో యూజ్ చేస్తారు. సో చూశారు కదా ఫ్రెండ్స్, మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.